ఇక ఈ రోజు ఢిల్లీకి వెళ్తారు సీఎం చంద్రబాబు. సాయంత్రం 3:30 రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి సీఎం బయలుదేరతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రధానంగా భేటీ కాబోతున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పైన చర్చించే అవకాశం ఉంది. ఇక రాత్రికి తిరిగి మళ్ళీ అమరావతికి సీఎం చేరుకుంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జరుగుతుంది. శ్రీహరి, ఆల్రెడీ కాసేపట్లో ఏలూరు చేరుకుంటారని చెప్తున్నారు. అక్కడి నుంచే ఢిల్లీకి వెళ్లేలా షెడ్యూల్ ఉందా? ఎన్ని గంటలకు వెళ్తారు? ఇంకా ఏ అంశాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది? రైట్. గుడ్ మార్నింగ్ సతీష్. నేడు సీఎం చంద్రబాబు అయితే ఏదైతే పోలవరం సంబంధించిన ఏదైతే ఉందో పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3:30 ఏదైతే ఉందో 3:30 నుంచి డైరెక్ట్ గా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి అయితే చేరుకుంటారు. అక్కడ ఏదైతే సాయంత్రం అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ అయితే చేస్తారు. అయితే దీంట్లో చర్చించేది చూసుకున్నట్లయితే మనకి ఏదైతే పెండింగ్ బకాయిలు పోలవరం, అదేవిధంగా అమరావతి రాజధాని, దీంతో పాటు ఏదైతే అమరావతి రాజధానికి ఈ గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కీలకం అని చెప్పుకోవాలి. దీంట్లో ప్రధానంగా రేపు రాబోయే సెషన్స్ బడ్జెట్ ఏవైతే ఉందో దీంట్లో కూడా పార్లమెంట్ ఈ సమావేశాల్లో అయితే ప్రధానంగా ఏపీ అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించుకునే దిశగా అయితే దానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసే అవకాశం ఉంది. దీంతో ప్రధానంగా రాజధాని, అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లు, హైవేస్ నిర్మాణానికి సంబంధించిన దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.